డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. మొన్న సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి దగ్గర నుంచి మరి ఒక 7-7:30 గంటల పాటు పొసెషన్ నడుపుకుంటూ వెళ్ళిన దాంట్లో క్యాన్వాయ్ గుద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. దాని వెంటనే మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ అంత స్థాయి వ్యక్తే ఇది జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కాదు, ప్రైవేట్ వాహనం వేరే వాహనం గుద్దటం మూలాన జరిగింది అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ఇప్పుడు బయటకు వస్తున్న కొన్ని వీడియోల ఆధారంగా చూస్తే అసలు క్యాన్వాయే కాదు, జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తూ నుంచున్న ఆ కారు కిందనే ఈ సింగయ్య పడి మృతి చెందటం, ఆయన మీద నుంచి కారు వెళ్ళటం అనేది ఇప్పుడు వీడియోలో బాగా కనిపిస్తుంది. ఈ రోజున సోషల్ మీడియాలో విస్తృతంగా ఆ వీడియో అవైలబిలిటీ కూడా ఉంది. కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ మూలాన మనం ఆ వీడియోని ఇక్కడ చూపించలేకపోతున్నాం. కాకపోతే ఈ పాటికి చాలామంది దాన్ని చూసే ఉంటారు కూడా. కాకపోతే మరి ఎస్పీ స్థాయి వ్యక్తి వచ్చి మరి క్యాన్వాయ్ గుద్ది కాదు వేరే ప్రైవేటు వాహనం అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? అసలు జగన్మోహన్ రెడ్డి వాహనం కిందనే పడి ఆ సింగయ్య చనిపోతే ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అసలు ఇంతకీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆ వీడియో ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే, జరిగిన ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని మసిపూసి మారేడుకాయ చేయటానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఈ ప్రయత్నానికి పాల్పడ్డారా అనే విషయాలు మొత్తం ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని చూడవలసిందిగా కూడా కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేయడానికి ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు. యాక్చువల్గా అక్కడ ఆ ఊరిలో 3 కార్లకి 100 మందికి మించిన ఈ పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి 7-7:30 గంటల పాటు ఈ పొసెషన్ నడుపుకుంటూ వచ్చేదానికి కూడా పర్మిషన్ ఉన్నట్టుగా ఎక్కడ ఏ ఆధారాలు కనిపించటం లేదు. మరి ఇప్పుడు కొత్తగా ఏమన్నా పుట్టించి తీసుకొస్తారేమో మనకైతే తెలియదు, కానీ ఈ రోజుకున్న పరిస్థితుల ప్రకారంగా ఆయన ఆ పొసెషన్ చేయటానికి ఎటువంటి పర్మిషన్ లేదు. అలాంటి దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ గుద్ది ఆ రోజున సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు అనే వార్తలు బయటకు వచ్చాయి. మరి ఎస్పీ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్ కాదు, వేరే ప్రైవేటు వాహనం గుద్దటం మూలాన జరిగింది అనేది ఆయన ఆ రోజున ఉద్ఘాటించడం జరిగింది. కాకపోతే ఈ కేసులో మరి ఎవరో ఒకరిని బాధ్యుల్ని చేసి దీన్ని విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విచారిస్తున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా ఒక వీడియో తెరపైకి వచ్చింది. ఆ వీడియో ప్రకారంగా చూస్తే అది ఈ సింగయ్య మృతి అచ్చంగా జగన్మోహన్ రెడ్డి నుంచొని అభివాదం చేస్తున్న ఆ వాహనం కిందనే పడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద పూలు చల్లడానికి వచ్చి జారి కింద పడిపోయిన 2 వ్యక్తులు ఆ కారుని ఆపే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళని ఏం పట్టించుకోకుండా డ్రైవర్కి ముందుకే లాగించాడు. టైరు కింద మరి ఈ సింగయ్య అనే వ్యక్తి దొర్లుకుంటూ ఆయన భుజం మీద నుంచి కూడా కారు ఎక్కి వెళ్ళటం మూలాన మృతి చెందటం జరిగింది. కాకపోతే అప్పట్లో వచ్చిన ఫోటోల ప్రకారంగా చూస్తే గనుక ఆ వ్యక్తి రోడ్డు మీద ఉండటమో ఈ కారు కింద ఉండటమో ఇలా కాకుండా తుప్పల్లోకి విసిరివేయబడి ఉన్నాడు. దాని వెనక కూడా ఒక కుట్ర ఉంది. అంటే ఈ కారు కింద ఈ సింగయ్య అనే వ్యక్తి పడి మృతి చెందాడు అనే విషయం డ్రైవర్కి తెలుసు, వైసీపీ నాయకులకి తెలుసు, అలాగనే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అనే విషయం ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. దీన్ని మరి ఆ ఉన్న ప్లేస్ నుంచి ఆయన తుప్పల్లోకి తరలించారు, ఆ విషయం అయితే అర్థమవుతోంది. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ గుద్ది కాదు వేరే ప్రైవేటు వాహనం గుద్దటం మూలాన మృతి చెందారని ఎస్పీ గారు ఎందుకు చెప్పవలసి వచ్చింది? అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో ఎవరు తీశారు? ఉత్సాహవంతులైన కార్యకర్తలు తీసిన దాంట్లో ఈ విషయం బయటపడిందా? మరి వాళ్ళ కార్యకర్తలే కనుక తీస్తే ఈ వీడియోని రాకుండా బయటకు తొక్కేసి ఉండేవాళ్ళు. మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఈ పొసెషన్ నడుస్తున్న దాంట్లో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కొంతమంది మఫ్టీలో ఉండి ఈ జరుగుతున్న వ్యవహార శైలిని మొత్తం వీడియోలు తీశారు. ఆ వీడియోలో రికార్డ్ అయిన ఈ సింగయ్య మృతి ఈ రోజున బాగా హల్చల్ చేస్తుంది. మరి అలాంటి తరుణంలో ఈ విషయాన్ని మరి ఆ రోజున ఎస్పీ గారికి చెప్పలేదా?
ఒకవేళ చెప్పినా కూడా ఆయన ఏమైనా దీన్ని మనం తరువాత మళ్ళీ విచారణ చేసినప్పుడు బయట పెట్టొచ్చని ఆ రోజుకి ఆ రోజున ఏమైనా ఆయన వేరే ప్రైవేటు వాహనం గుద్ది చనిపోయాడని చెప్పారా? లేకపోతే ఎస్పీ గారికే తప్పుడు సమాచారం అందించటం జరిగిందా? అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో అలసత్వం కనిపిస్తుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే పని చేయటం కోసం మ్యానిపులేషన్ కనిపిస్తుందా అనే ఆ 2 విషయాల దగ్గర ఒక సందిగ్ధం ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఉన్న వివరాల ప్రకారంగా చూస్తే ఎస్పీ గారికి తెలుసో తెలియకో మరి ఆ వీడియో ఆయన వేరే ప్రైవేటు వాహనం అని చెప్పాడో లేదో తెలియదు కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఆ రోజునే పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ వీడియోను కూడా పంపించడం జరిగింది. కానీ దీన్ని తొక్కి పట్టే దీన్ని మసికి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరిగాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా నిశితంగా పరిశీలించాలి. చాలా క్రిస్టల్ క్లియర్గా పోలీసు డిపార్ట్మెంట్లో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉందనేది కనిపెట్టాలి. దీంతో పాటుగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కిందే ఆయన నుంచొని అభివాదాలు చేస్తూ వస్తున్న ఆ వాహనం కిందే మనిషి పడి చచ్చిపోయినా జగన్మోహన్ రెడ్డికి ఆ సమయానికి చెప్పలేదా, తరువాత చెప్పారా అనే దాంట్లో చూసుకుంటే ఖచ్చితంగా అక్కడి నుంచి ఆ చనిపోయిన మృతదేహాన్ని తీసి తుప్పల్లోకి తరలించారంటే ఖచ్చితంగా చెప్పుండే అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసినా కూడా ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకొని తీసి పక్కన పాడేసి ముందుకు వెళ్ళిపోయి ఆయన చేయదలుచుకున్న కార్యక్రమం మాత్రం చేశాడు. ఆ విగ్రహావిష్కరణ చేయటం, మరి ప్రభుత్వాన్ని నిందించటం, రప్ప తలకాయలు గంగమ్మ జాతరలో నరికినట్టు నరుకుతాం అనే దాన్ని మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ సమర్థించటం, ఈ వ్యవహార శైలి మొత్తం నడుస్తుంటే ఇప్పుడు ఏదో జగన్ మీద అబాండాలు వేయటానికి ఇదంతా వ్యవహారం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు మొన్నటి నుంచి బాగా గట్టిగానే వాపోతూ ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ దీనికి సమాధానం ఏం చెబుతారు అని అంటే ఏం చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ జరిగింది ఒక వ్యక్తి చేసిన తప్ప, లేకపోతే చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవటానికి మరొక తప్ప అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఇంతకు ముందు అల్లు అర్జున్ ఏదో పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు పొసెషన్లకి పర్మిషన్ లేకుండా వస్తే ఆడ జరిగిన తొక్కిసలాట మీద ఆయన బాధ్యుని చేసి అరెస్ట్ చేశారు. గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన 2-3 సంఘటనలకు కూడా బాధ్యులను చేసి మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. మరి అలాంటిది స్వయాన జగన్మోహన్ రెడ్డి ఏ వాహనం మీద అయితే నుంచొని ఉన్నాడో, అంటే ఆ వాహనం డోర్లోంచి బయటకు వచ్చి అందరికీ అభివాదాలు చేస్తూ ఉన్నాడు. అసలు ఆ 7:30 గంటల పాటు ఆ అభివాదాలు చేసే కార్యక్రమం ఎవరు పెట్టారు? దానికి పర్మిషన్ ఎవరిచ్చారు? అంటే ఇది మళ్ళీ వెనకటికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయ్యి ఆయన ఉండవల్లి గృహానికి రావడానికి 12 గంటల పైనే పట్టింది. అలాంటి ఒక కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేశాడు అనే కోణంలో కూడా ఇప్పుడు ఆలోచిస్తుంటే ఈ సింగయ్య మృతి పట్ల ఎవరిని బాధ్యుని చేయాలి అంటే ఖచ్చితంగా ఆ కారు దోలిన డ్రైవర్ని, అందులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యుల్ని చేయాల్సిన అవసరం ఉంది. తెలిసినా కూడా ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఆయన వేరే కార్యక్రమంలో మరి వేరే పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటే మరి ఇప్పుడు అందులో ఆయన దాచిపెట్టిన సంగతులను కూడా బాధ్యుల్ని చేసుకోవాలిగా. అంటే జగన్మోహన్ రెడ్డిని చాలా త్వరగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, దీన్ని బాధ్యుల్ని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పని కూటమి ప్రభుత్వం చేస్తుందా అని అంటే చాలా సందిగ్ధమే కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.